Morning to one and all. My name is Satvik Reddy from class 4th B. Today I am tell you universe, about universe. About universe. Ptolemy అనే 140 BC ముందు టాలమీ అనే వ్యక్తి ఉంటాడు. టాలమీ అంటాడు అర్త్ అంతటికి సెంటర్ ఉంటుంది. ఆస్ట్రాయిడ్స్ తిరుగుతాయి, ప్లానెట్స్ తిరుగుతాయి అంటాడు, అన్నీ తిరుగుతాయని చెప్తాడు. కానీ టాలమీ అనే వ్యక్తి ఒక బుక్ పేరు రాశాడు. దాని పేరు ఆల్మాజెస్ట్. ఇంకొక థియరీ రాశాడు. ఆ థియరీ పేరే జియోసెంట్రిక్ థియరీ. ఇలానే 1543 వరకు జరిగింది. 1543 ఇంకా కోపర్నికస్ చెప్పాడు అంటాడు అవి సన్ను అన్నిటికీ సెంటర్ అని చెప్తాడు. అన్ని ప్లానెట్స్ తిరుగుతాయి, ఆస్ట్రాయిడ్స్ తిరుగుతాయి, అన్ని తిరుగుతాయని చెప్తాడు. కోపర్నికస్ అనే వ్యక్తి ఒక థియరీ రాశాడు. ఆ థియరీ పేరే సన్సెంట్రిక్ థియరీ. ఇంకా కోపర్నికస్ అనే వ్యక్తి ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు On the Revolution of Celestial Bodies. On the Revolution of Celestial Bodies. కోపర్నికస్ అనే వ్యక్తి బుక్ రాసిన పేరు. ఇంకా కానీ అప్పుడు వాళ్ళు కోపర్నికస్ మీద నమ్మలేదు. అందుకే వాళ్ళు కోపర్నికస్ మీద రాళ్ళతో కట్టి అతన్ని చంపేశారు. కానీ గెలీలియో అనే వ్యక్తి ప్రూఫ్ చేసి చెప్పాడు కోపర్నికస్ చెప్పింది కరెక్టు, కోపర్నికస్ చెప్పింది కరెక్టు, టాలమీ చెప్పింది రాంగ్ అని ప్రూఫ్ చేసి చెప్పాడు. అతను గెలీలియో అనే వ్యక్తి టెలిస్కోప్ ఇన్వెంట్ చేశాడు. దాని ద్వారా దూరంని దగ్గర కనిపిస్తాయి దాని హెల్ప్తో. అయితే అందరికీ చూపించాడు కోపర్నికస్ చెప్పింది కరెక్ట్, టాలమీ చెప్పింది రాంగ్ అని. ఇంకా జార్జ్ అబెల్ లిమిటియర్తో ఒక థియరీ రాశారు. జార్జ్ అబెల్ లిమిటియర్ ఒక థియరీ రాశాడు. ఆ థియరీ పేరే బిగ్ బ్యాంగ్ థియరీ. జార్జ్ అబెల్ లిమిటియర్ బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్. ఇది సన్
సన్, ఇది మర్క్యూరీ, ఇది వీనస్, ఇది ఎర్త్, ఇది జూపిటర్, ఇది ఇది మార్స్, ఇది జూపిటర్, ఇది సాటర్న్, ఇది యురేనస్, ఇది నెప్ట్యూన్. మన ఇది మన సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉంటాయి. అవి ఇది ఫస్ట్ది మర్క్యూరీ, నెక్స్ట్ది వీనస్, నెక్స్ట్ది ఎర్త్ మన హోమ్ ప్లానెట్, ఇంకా నెక్స్ట్ది మార్స్, ఇంకా నెక్స్ట్ది జూపిటర్, నెక్స్ట్ది సాటర్న్, నెక్స్ట్ ఇది సాటర్న్, నెక్స్ట్ ఇది యురేనస్, ఇది లాస్ట్ ప్లానెట్ నెప్ట్యూన్. మర్క్యూరీ మన సోలార్ సిస్టంలో అన్నిటికంటే చిన్న ప్లానెట్. ఇంకా జూపిటర్ అన్నిటికంటే పెద్ద ప్లానెట్. మన హాటెస్ట్ ప్లానెట్ వీనస్. ఎందుకంటే వీనస్లో కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంది. అందుకని వీనస్లో అన్నిటికంటే ఎక్కువ హీట్ ఉంటుంది, హీటెస్ట్ ప్లానెట్. ఇంకా మన మార్స్ మనం అంటాము రెడ్ ప్లానెట్. ఎందుకంటే మార్స్ ఒక రెడ్ కలర్లో ఉంటుంది. అందుకని మనం మార్స్ని రెడ్ ప్లానెట్ అని అంటాము. ఇంకా జూపిటరు ఇంకా మార్స్ మధ్య ఒక ఆస్ట్రాయిడ్స్ బెల్ట్ ఉంటుంది. ఇక సాటర్న్ మన సోలార్ సిస్టంలో అన్నిటికంటే చిన్న లైటెస్ట్ ప్లానెట్. ఇంకా సోలార్ సిస్టంలో అన్నిటికంటే బ్యూటిఫుల్ ప్లానెట్. ఆ రింగ్ ఉంది సాటర్న్కి, అందుకే అది బ్యూటిఫుల్ ప్లానెట్ మనం అంటాము. ఇంకా మన ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతుంది. కానీ అన్ని ప్లానెట్స్ తిరుగుతాయి, కానీ 2 ప్లానెట్స్ ఈస్ట్ నుంచి వెస్ట్కి తిరుగుతాయి. అవి వీనస్ ఒకటి, ఇంకా ఒకటి యురేనస్. మన ఎర్త్లో వెస్ట్ నుంచి తిరుగుతుంది. అందుకే మనకు ఈస్టున సన్ రైజ్ అవుతుండగా కనిపిస్తుంది. ఇంకా వీనస్ యురేనస్లో ఈస్ట్ టు వెస్ట్ తిరుగుతాయి. కాబట్టి ఈ వెస్టున సన్ రైజ్ అవుతుందని కనిపిస్తుంది. ఇంకా మన ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతుంది. సన్ నుంచి ఎర్త్ వరకు వెళ్ళడానికి 149 బిలియన్ కిలోమీటర్స్ ఎర్త్ నుంచి సన్ వరకు. ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతుంది. అప్పుడు 965 మిలియన్ కిలోమీటర్స్ దూరము. 965 మిలియన్ కిలోమీటర్. ఇంకా ఎర్త్ నుంచి సన్ వరకు 149.5 మిలియన్ కిలోమీటర్. ఎర్త్ దగ్గర ఎర్త్ ఒక్కటే మన హోమ్ ప్లానెట్ అని పిలుస్తాం ఎర్త్ని. ఎందుకంటే ఎర్త్లో మనం జీవిస్తాము. ఇంకా ఎర్త్ ఒక్కటిలోని ఆక్సిజన్, వాటర్ ఉంది. ఎర్త్కి మనము సన్లైట్ లేకపోతే మనం బతకలేము. ఎందుకంటే సన్లైట్ ప్లాంట్స్ బతకాలంటే
ప్లాంట్స్ బతికితే మనం బతుకుతాం. ప్లాంట్స్ బతకాలంటే వాటరు, సన్లైట్ కావాలి. సన్లైట్ ఇంకా వాటర్ మిక్చర్ ప్లస్ చేసి వాళ్ళు ప్లాంట్స్ ఫ్రూట్స్ ఫుడ్ తయారు చేసుకుంటాయి. ఫుడ్ తయారు చేస్తాయి, తింటాయి, పెద్ద అవుతాయి. పెద్ద అయితే ఫ్రూట్స్ ఇస్తాయి మనకి. అవి మనం తీసుకుంటా బతుకుతాము. ఇంకా మనం బతకాలంటే ఆక్సిజన్ కూడా తినాలి. ఇది 3A. ఇది మనము అయితే మనము ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ని మనం వదులుతాము. ట్రీస్ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని వదులుతుంది. ఆక్సిజన్ వదిలితే మనం తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వస్తాము. అందుకని ట్రీస్ లేకపోతే మనం బతకలేము, మనం బతకలేకపోతే ట్రీస్ బతకలేవు. అర్త్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లానెట్స్ని మనం రాక్ ప్లానెట్స్ అని పిలుస్తాం. ఇంకా అర్త్కి ఇటు సైడ్ ఉన్న ప్లానెట్స్ని మనం గ్యాస్ ప్లానెట్స్ అని పిలుస్తాం మనం. ఇంకా వీనస్ ఇంకా మర్క్యూరీకి ఒక శాటిలైట్స్ ఉండవు. ఇంకా అర్త్కి సింగిల్ ఒకటే ఉంటుంది. అర్త్కి ఒక శాటిలైటే ఉంటుంది. ఆ శాటిలైట్ మూన్. అర్త్కి ట్విన్ ప్లానెట్ వీనస్. అర్త్కి ట్విన్ ప్లానెట్ వీనస్. ఇంకా ఈ స్టార్స్ని, గ్యాలక్సీని, ఆస్ట్రాయిడ్స్ని అన్నిటిని కలిపి సోలార్ సిస్టమ్ అవుతుంది. సోలార్ సిస్టమ్. ఇంకా స్టార్స్ బంచ్ ఆఫ్ స్టార్స్ని కలిపి గ్యాలక్సీ అవుతుంది. గెలాక్సీ. మన గెలాక్సీ నేము మిల్కీ వే. ఇంకా మిల్కీ వేకి మన గెలాక్సీకి దగ్గరగా ఉన్న గెలాక్సీ నేము ఆండ్రోమెడా. మన గెలాక్సీగా దగ్గరగా ఉన్న నేము ఆండ్రోమెడా. థ్యాంక్ యూ.